ఎక్స్క్యూజ్ మీ, హిందూ, ఎంఏ ఆంథ్రోపాలజీ. మీరు? ఫ్రెడ్ అక్కడ. You did a great job, Hindu. Thank you, ma'am. You can't believe, ma'am. వరల్డ్ లో ఎన్ని బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇందుకు ఇచ్చేయచ్చు. మనకి ఇంత కూడా డౌట్ రాలేదు. ఎలా మేనేజ్ చేసిందంటే వాళ్ళతో సొంత మనిషిలాగే కలిసిపోయి థీసిస్ రాసింది. ఏంటి నువ్వు ఇక్కడ? ఏం జరిగింది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏంటిది? చెప్తాను ఒకసారి. ఏంటిది? హలో, ఎందుకు అలా అరుస్తున్నారు? ఇది లైబ్రరీ, బజార్ కాదు. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద థీసిస్ రాయాలి. ర్యాండమ్గానే మీరు కలిశారు, ఓకేనా? Actually, Govardhan, అసలు బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి 4 గోడల మధ్యలో ఉండాల్సింది నలుగురిలోకి లాగుతావా? తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచి నీళ్ళు కూడా అడిగి తాగుతావా? అలాంటిది ఏమొస్తుంది నీకు మా గురించి తీసి రాస్తే? ఓ డాక్టరేట్, 40,000 స్టైపెండ్. ఏం రాసావే మా గురించి? పేదరికంలో కొట్టిమిట్టాడుతున్న కుటుంబం, పేదరికంలో కొట్టిమిట్టాడుతున్న దాని పేదరికం అనరు. ఉన్న దాంతో సరిపెట్టుకొని హ్యాపీగా బతకడం అంట. మద్యానికి బానిసైన అన్నయ్య. ఏం తెలుసా నీకు వాడి గురించి? వాడు సివిల్స్ లో 3 సార్లు మెయిన్స్ క్లియర్ చేశాడు తెలుసా? మధ్యతరగతి ఇళ్లలో పిల్లలు అన్నిటితో రాజీ పడుతూ పెరుగుతారు. చదువుకి, బట్టలకి, ఆఖరికి తిండి కూడా. ఇది థీసిస్. ఇది మా గురించి నువ్వు రాసిన థీసిస్. ఇది థీసిస్ కాదు, నాకు నా ఫ్యామిలీకి నువ్వు ఇచ్చిన జడ్జ్మెంట్. అది కాదబ్బా. దీని గురించి ఆఖరికి ముద్దు కూడా. క్యారెక్టర్ లేకుండా వీడియో తీస్తున్నా. దీన్ని నేనేం